కళ్యాణ్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దిశ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం. కూటమి ప్రభుత్వ వార్షికోత్సవ వేడుకలు. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర విచారమని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. ఈ విషాదకర ఘటన యావత్ దేశాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విమాన ప్రమాద బాధితులకు ప్రగాఢ సానుభూతి, మృతులకు సంతాపం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పెను విషాదాన్ని కలలో కూడా ఊహించలేదని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు రాబోయే వర్షాభావ పరిస్థితులను దృష్టినందు ఉంచుకొని పురపాలక సంఘ పరిధిలో ఎటువంటి వరదలు సంభవించకుండా, రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నివారించేందుకు, దుర్గంధాన్ని తొలగించుటకు, దోమల పెరుగుదలను అరికట్టేందుకు పట్టణ పరిధిలో ఉన్న అన్ని మేజర్ డ్రైనేజీలు శుభ్రం చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలియజేశారు. దీనిలో భాగంగా బీపీఎస్ 2019, ఎల్ఆర్ఎస్ 2020 నియమాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి కేటాయించిన 44.59 లక్షల నిధులతో పలు విడతలుగా కాలువ పూడిక తీసివేత ప్రారంభించి ఉన్నారు. నర్సరావుపేట పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం నందు దిశ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ అరుణ్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలు అంశాలపై అధికారులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగుపడి నేటికి సంవత్సర కాలం సందర్భంగా వినుకొండ పట్టణం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు సంబరాల కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కారంపొడి రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి కూటమి నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పీఎం మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఒక రాక్షసుడు పరిపాలన పోయి మంచి పరిపాలన వచ్చిన సంవత్సరమైన సందర్భంగా మన ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఈ రోజున మన కూటమి నాయకులకి పాలాభిషేకం చేయడం జరిగింది. వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారి పిలుపు మేరకు ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. అన్నం ఉడికింది అంటే ఒక మెతుకు పెట్టుకుంటే చాలు. మన ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరమైన సందర్భంగా ఒక చిన్న విషయం, పోయిన 5 సంవత్సరాలు ఇసుక్కి ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 550 నుంచి 600 రూపాయల లోపే నీకు ఇసుక టాటర్ ఇసుక ఇంటికి వస్తుంది. పోయిన గవర్నమెంట్ ఇసుక ఇబ్బందులు పెట్టి కార్మికులు ఎంతో మంది చనిపోవడానికి కారణమైంది. వాళ్ళకి తినడానికి తిండి లేకపోతే, భవన కార్మికులకు తినడానికి తిండి లేకపోతే మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేసి వాళ్ళకు భోజనం పెట్టడం జరిగింది. అంత రాక్షస పరిపాలన చేసిన జగన్పై సంవత్సరం సందర్భంగా, మంచి ప్రభుత్వం వచ్చిన సంవత్సరమైన సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ జనాభానంతని కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎటకారంగా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్న జగన్ చూడు ఈ రోజున మా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వస్తుంది. ఎక్కిరించడం కాదు, చెప్పిన మాట చేసేది ఎన్డీఏ కూటమిని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరమైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వేడుకల్లో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో మన ప్రభుత్వ చీఫ్ మన స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు మరియు వినుకొండ నియోజకవర్గ కూటమి నాయకులందరూ కలిసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కలిసి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసాన్ని మరి ప్రజలు మర్చిపోక ముందే మరి సంవత్సరం అయింది. సంవత్సర కాలంలో మరి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసినటువంటి సందర్భంలో ఆ వ్యవస్థల్ని ఒకవైపు గాడిన పెడుతూ ఇంకొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇంకొక వైపు సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. ఏదైతే ఆనాడు ఎన్నికల ముందు మనం ప్రజలకు మరి హామీ ఇచ్చామో సూపర్ 6 హామీల్లో భాగంగా మరి మొట్టమొదటి రోజునే అధికారంలోకి వచ్చినటువంటి జూన్ 12వ తారీఖు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే మరి 3,000 రూపాయల పెన్షన్ ని 6,000. పల్నాడు జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు వెంటనే రిపేర్లు చేయించి రైతులకు సాగునీరు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపొడి రాము అన్నారు. పల్నాడు జిల్లాలో 155 లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయని, గత 5 ఏళ్లుగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల బాగోగులు పట్టించుకునే నాదుడే లేరని, కొన్ని రిపేర్లో ఉన్నాయని, కొన్ని వరదల్లో కొట్టుకుపోయాయన్నారు. ఈ 155 లిఫ్ట్ ఇరిగేషన్ల కింద లక్షలాది ఎకరాలు ఆయకట్ట ఉన్నదని, గతంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో రైతులతో కలిసి అప్పటి కలెక్టర్లకు ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ ఏమాత్రం కూడా ఉపయోగం లేకుండా పోయిందని ఈ సందర్భంగా తెలియజేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి, అయ్యా పల్నాడు జిల్లాలో 155 లిఫ్ట్ ఇరిగేషన్లు పని చేయట్లేదు. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ఏడాదైనా లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా రిపేర్ చేసి లక్షలాది ఎకరాలని ఆయకట్టుని పల్నాడు జిల్లాలో సాగులోకి తేవాలని, అదేవిధంగా వినుకొండలో గతంలో ఒక సెక్షన్ ఆఫీసు వినుకొండలో ఉండేది. ఆ సెక్షన్ ఆఫీస్ ఎత్తిపోతున్న సెక్షన్ ఆఫీసుని మాచర్లకు తరలిచ్చి ఇక్కడ మాచర్ల ఆఫీసు అన్నీ కూడా క్లబ్ చేయడం జరిగింది. అక్కడ అప్పుడు అవసరాన్ని బట్టి క్లబ్ చేశారు. వినుకొండలో 27 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. వాటిలో 9 మాత్రమే పనిచేస్తున్నాయి. 5 లిఫ్ట్ ఇరిగేషన్లో 3 పంప్ హౌస్లు ఉంటే 1 పంప్ హౌస్ 2 పంప్ హౌస్లే పనిచేస్తున్నాయి. మిగతా 12 లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేయట్లేదు. వీటి కింద వేలాది ఎకరాల బూడి భూములు పోతున్నాయి. అదేవిధంగా 6 జల అనుమతులు వచ్చి కూడా 6 లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రపోజల్లో ఉన్నాయి. దాని కింద సుమారు 11,000 ఎకరాలు ఆయకట్టుంది. వీటన్నిటినీ కూడా వెంటనే సంబంధిత అధికారులు, మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు వెంటనే రైతుల పట్ల రైతుల్ని దయ ఉంచి ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ల కింద బాగు చేసినట్టుగా అయితే సుమారు 35,000 ఎకరాల ఆయకట్టు ఒక్క వినుకొండ నియోజకవర్గంలోనే సాగులోకి వస్తుంది. అదేవిధంగా గురజాల్లో ఉన్నాయి, అదేవిధంగా మాచర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా రిపేర్లలో ఉన్నాయి. గత ప్రభుత్వాన్ని చెప్తే అప్పుడున్న అధికారులు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల మీద సుమారు 500 కోట్ల రూపాయల రిపేర్లకి అవుతుందని వాళ్ళు ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది. ఆ ఎస్టిమేషన్ వేసి పంపించిన తర్వాత ఎటువంటి పని అయితే ఈ 2-3 ఏళ్లలో కూడా జరగలేదు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం చెప్తుంది, కూటమి ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధం ఉందని చెప్తుంది. ఆ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ కూడా బాగా చేసి వినుకొండలో ఉన్న ఎత్తిపోతల పథకం ఆఫీస్ని, సెక్షన్ ఆఫీస్ని వినుకొండలోనే పెట్టాలని, కొత్త ప్రపోజల్ ఉన్న 6 ప్రపోజల్ని కూడా దానికి కావాల్సిన అన్ని అనుమతులు ఇచ్చి వాటిని కూడా ఒక నూజిల్ల మండలంలో 6 కొత్త స్కీములు ఉన్నాయి. అవే కాకుండా వినుకొండ గుళ్ళకమ్మ మీద కూడా అనేక చెక్ డ్యాములకి గతంలో ఎస్టిమేషన్ ఇస్తున్నారు. ఆ చెక్ డ్యాముల్ని ఎస్టిమేషన్ మాత్రమే పరిమితం అయింది తప్ప ఏ కార్యరూపానికి ఏమాత్రం కూడా నోచుకునే పరిస్థితి. వీటన్నిటి కూడా కూటమి ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఎక్కడైతే లిఫ్ట్ ఇరిగేషన్లో రిపేర్లు ఉన్నాయో వాటన్నీ చేపియాలని, అదేవిధంగా ఈ స్కీమ్లో పనిచేసే వాళ్ళకి జీతాలు కూడా లేవంటున్నారు. ఏంటంటే ఏదైనా పని ఉంటే దాని మీద వచ్చే ఏదైతే కమిషన్ ఉంటుందో దానిపైన వీళ్ళ జీతాలు వస్తాయంట. ఆ జీతాలు లేకపోతే వీళ్ళు పనిచేసే పరిస్థితి లేదు. కొత్తగా అయితే మేము ఒకటే చెబుతున్నాం, మాచర్లో నుంచి కాకుండా నర్సరావుపేట హెడ్ క్వార్టర్లోకి
మొత్తానికి పెట్టితే ఇటు మాచర్లకైనా గురజాలకైనా ఇటు వినుకొండకైనా అన్నిటికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి వినుకొండలైనా పెట్టండి, లేకపోతే మొత్తం హెడ్ ఆఫీస్ తీసుకొచ్చి నష్టపేటలో అయినా పెట్టాల్సిందిగా ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుంచి ఈరోజు మాచర్లకు వచ్చి ఈ సమాచారం అంతా కూడా తీసుకొని ఇక్కడి నుంచి మాచర్ల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంతటితో వేలాన సమాప్తం. తిరిగి రేపటి వేలానస్లో కలుసుకుందాం. నమస్కారం.